పెహల్గామ్ అటాక్ అందరికీ తెలుసు. 28 మందిని చంపారు అతి దారుణంగా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో. ఏం చేశారబ్బా! నాకొక మాట అర్థం గాదు. టూరిస్టులు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వచ్చి అమాయకపు ప్రజలు ఏం చెయ్యలేరు అని తెలుసుకొని చంపిర్రు కావాలని. మన ఇండియాలో గూడా కొంతమంది సపోర్ట్ జేస్తుర్రు ఇప్పుడు పాకిస్తాన్‌కి. మీరెందుకు ఇట్లా చేస్తుర్రు? ఒకళ్ళిద్దరు చేసిన దానికి పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు శిక్ష అనుభవించాలా అని జెప్పేసి. సరే, ఈరోజు వాళ్ళ దాకానే పోయింది. రేపు మన దాకొస్తది. వాళ్ళ దాకా పోయింది ఇప్పుడు, రేపు మన వరకొస్తది. ఓకే గదా! సరే, తప్పే. హ్మ్. మనం ఇప్పుడు పాకిస్తాన్ మీద జేస్తుంది తప్పే. కరెక్టే. మళ్ళీ వాళ్ళు 28 మందిని చంపిర్రు. అది కరెక్టా మళ్ళీ? కొంతమందినైతే మీరు ముస్లిమ్సా కాదా అని అడిగి హిందూస్ అని తెలుసుకొని మరీ చంపేసిర్రు. వాళ్ళేం పరాయోళ్ళు కాదు గదా! చనిపోయినోళ్ళు మన వాళ్ళే గదా! మనం ఏం చేయలేగా ఫస్ట్. వాళ్ళే గదా చేసింది. మనం వాళ్ళ ప్రజలనైతే ఏం అనలేం గదా మనం. వాళ్ళే వచ్చి మనల్ని 28 మందిని చంపిర్రు. అది గూడా మీరు ముస్లిమ్సా కాదా అని తెలుసుకొని హిందువులైతేనే చంపేసిర్రు. ఇంకా నమ్మకం కుదరకపోతే వాళ్ళకి పాయింట్లిప్పి కన్ఫర్మ్ చేసుకొని మరీ చంపేసిర్రు. అట్లాంటప్పుడు ఎట్లా ఊకుంటాం అబ్బా! అందులో ఒక జంటకి మ్యారేజ్ అయ్యి 1 వీక్ గూడా కాలేదు. తన భర్తని చంపేసిర్రు. ఇంకొక జంటని తన భర్తను గూడా చంపేస్తే ఆమె నన్ను గూడా చంపండంటే, ఇక్కడ జరిగిందంతా వెళ్లి మేము మోడీకి చెప్పాలి గదా! అందుకే నిన్నొదిలేస్తున్నాం అని అన్నారు. వాళ్ళేం జేసిరబ్బా! టూరిస్టు. ఇప్పుడు మనమైనా విజిట్ జేయడానికెళ్తాం. ఎందుకంటే అది మనది. మన ఇండియాలో ఉంది. కాశ్మీర్ మనది. అట్లాంటప్పుడు మన ప్లేస్‌కి మనం ఎళ్ళడం తప్పెట్లా అయితది? ఇప్పుడు జరిగిన అటాక్ గురించి ఎక్కడ న్యూసొచ్చినా సరే న్యూస్ కింద లైక్స్ చెకింగ్ జేయండి. డిస్‌లైక్స్ కొడుతుర్రు. మోడీ గారు కాశ్మీర్ నుంచి వాళ్ళకి నీళ్ళెళ్తాయి. నీళ్ళు ఆపేశారు. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని ఎళ్ళిపోమన్నారు. ఇంకా ఆయన చేస్తుంది శాంపులే. ఇంకా ముందు ముందు ఇంకా చానా ఉంది. అప్పుడు మాట్లాడుకుందాం.